Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. KR యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. మరియు KR జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. KR పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా యొక్క నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మిమ్మల్ని పూర్తి వివరాలు తెలియజేసి జాయిన్ చేయించే ప్రయత్నం చేయగలను. ఈరోజు మనం దాదాపు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ బేసిక్గా మనం పిల్లలు ఎక్కువ అడ్మిషన్స్ ఆ ప్రియారిటీలో తీసుకుంటూ ఉంటారు. మరి చాలా వరకు ట్రిపుల్ ఐటీస్లో కూడా టాప్ ఐఐటీస్, టాప్ ఎన్ఐటీస్కు ఈక్వల్గా ప్లేస్మెంట్స్ ఇచ్చే ట్రిపుల్ ఐటీస్ కూడా ఉన్నాయి. మరి అలాంటి ట్రిపుల్ ఐటీస్ గురించి దాంట్లో మరి కట్ ఆఫ్ ఏ ర్యాంక్ వరకు ఉంటుందనే దాని గురించి ఈరోజు కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఈరోజు ప్రధానంగా మనం డిస్కస్ చేసే ట్రిపుల్ ఐటీ జబల్పూర్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రిపుల్ ఐటీ జబల్పూర్ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎట్లా ఉంది, ఇటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కానీ లేదా ఈసీ లాంటి బ్రాంచ్లో కానీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ట్రిపుల్ ఐటీ జబల్పూర్ ప్లేస్మెంట్స్లో మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. మరి ఈ ట్రిపుల్ ఐటీ జబల్పూర్లో సీట్ వస్తే మీకు దాదాపు ఒక టాప్ ఐఐటీ, టాప్ ఎన్ఐటీలో సీట్ వచ్చినట్టుగానే మీరు ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది టెక్నికల్గా ట్రిపుల్ ఐటీ అయినప్పటికీ ప్లేస్మెంట్స్ పరంగా దాదాపు ఐఐటీ, ఎన్ఐటీలకి ఏం తగ్గట్లేదు. దాదాపు 1 crore ఏబో ప్లేస్మెంట్స్ మనకు హైయెస్ట్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒకసారి లాస్ట్ ఇయర్ యొక్క కట్ ఆఫ్ మనం చూసినట్లయితే ట్రిపుల్ ఐటీ జబల్పూర్కి సంబంధించి దాదాపు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 99.1% వరకు మాత్రమే సీట్ రావడం జరిగింది. మరి అంటే దీనికి మార్క్స్ పరంగా మనం చూసుకొస్తే 186+ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ట్రిపుల్ ఐటీ జబల్పూర్లో రావడం జరిగింది. దీంట్లో ఒక్కసారి సిఎస్సి కట్ ఆఫ్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఓపెన్ వాళ్ళకు 14,657 ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ 2,443, ఓబీసీ నాన్ క్రిమినల్లో 5,785, నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో 3,905, ఎస్టీ కేటగిరీలో 2,003. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి కట్ ఆఫ్. మరి అదే కాకుండా ఒకసారి ఈసీ బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్ని మనం పరిశీలించినట్లయితే ట్రిపుల్ ఐటీ జబల్పూర్లో ఈసీ ఓపెన్ కాంపిటీషన్లో 19,106, మరి ఈడబ్ల్యూఎస్లో 3,231, ఓబీసీ నాన్ క్రిమినల్లో 7,514, ఎస్సీ కేటగిరీలో 4,943, ఎస్టీ కేటగిరీలో 2,464. ఇది ట్రిపుల్ ఐటీ జబల్పూర్ సంబంధించిన కట్ ఆఫ్ పర్సంటేజ్. అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు, మనకు ట్రిపుల్ ఐటీ జబల్పూర్లో 14,757కు మనకు కట్ ఆఫ్కు సిఎస్సి వస్తుందంటే ఈ యొక్క ర్యాంక్కి మనకు ఎన్ఐటీస్ కూడా వస్తాయి. కానీ చాలామంది లోయర్ ఎన్ఐటీస్ కానీ మిడిల్ ఎన్ఐటీస్ కానీ వదిలి డైరెక్ట్గా ఒకవేళ లోయర్ ఎన్ఐటీస్లో వచ్చేది ఉంటే వాటిలో జాయిన్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ ట్రిపుల్ ఐటీస్లో టాప్ ఏవైతే గ్వాలియర్ కానీ, జబల్పూర్ కానీ, ఈ అలహాబాద్ కానీ ఇవి ఉన్నాయో వీటికి వస్తారనమాట. కాబట్టి ఇది ట్రిపుల్ ఐటీ జబల్పూర్ సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. థ్యాంక్ యూ.